అదిగో మీరు చూస్తున్నది కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో నరసింహస్వామి ఉన్నారు. ఆయన శ్రీ క్షేత్ర జార్ని నరసింహస్వామి అంటారు. ఇక్కడ విశేషం ఏందంటే చూడండి అక్కడ మనకు ఆ దారి ఉంది గదా! ఆ దారిలో నుంచి లోపలికెళ్తే అదొక కొండ అనమాట. ఆ కొండ గుహలో నుంచి నీటిలో పైకెళ్తున్నారు కదా మెట్లెక్కి. అక్కడి నుంచి లోపలికెళ్తారు. గుహ లోపలికి. గుహ లోపలికెళ్తే గుహ లోపల నుంచి మనం నీటిలో నడుచుకుంటూ వెళ్ళి నరసింహస్వామిని చూడాలి. సాధారణంగా మనకేందంటే లక్ష్మీ నరసింహస్వామి మనకు సాధారణంగా కొండల పైన, గుట్టల పైన ఉంటారు. కొన్ని చోట్ల ఇప్పుడు అహోబిలం లాంటి చోట్ల ఎగువ నరసింహస్వామి, దిగువ నరసింహస్వామి ఉంటారు. అదిగో చూడండి ఇప్పుడు. మీరు ఆ నీటిలో నడుచుకుంటూ పోతున్నారు కదా భక్తులు. మీరు ఆ గుహలోని నీటిలో చూడండి ఎంత ఆనందోత్సాహాల మధ్యన నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా నడుచుకుంటూ వెళ్ళి దాదాపు 300 మీటర్లు నడవాలన్నమాట ఆ విధంగా. 300 మీటర్లు నడుచుకుంటా వెళితే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఆయన దర్శనం చేసుకోవచ్చు. అక్కడేందంటే పూజారి అయన్నీ ఉంటాయి. అక్కడ కొబ్బరికాయలు గానీ, ఇట్లాంటియి ఏమి కొట్టకూడదు. పూజా ద్రవ్యాలన్నీ బయటనే మనం వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఏందంటే అక్కడ మీకు ఆ పైప్ లైన్ లాగా ఉంది చూసావా? అక్కడికెళ్ళినోళ్ళకి ఆక్సిజన్ అందినా, అందకపోయినా ఇలాంటి ఇబ్బంది కలుగుతుందని జెప్పి, ఆ సదుపాయాన్ని గూడా ఊపిరాడకుండా ఉంటదంటారు గదా! ఆ సదుపాయాన్ని గూడా కలుగజేశారు. మనకేందంటే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వచ్చి గోదావరి నది ఒక పాయ సముద్రంలో కలిసే చోట ఉంటారు. అలాగే కొండలపైన, గుట్టలపైన అని చెప్పాను కదా! ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా లక్ష్మీ మోస్ట్‌లీ కొండలపైన ఉంటారు లక్ష్మీ నరసింహస్వామి. చూడండి అలా భక్తులు నీటిలో నడుచుకుంటూ పోయి, ఆ స్వామిని దర్శించుకోవడం అనేది అదొక థ్రిల్లింగ్ అన్నమాట. పిల్లలకి, పెద్దలకి అలా అంటే తడి బట్టలతో అలా నడుచుకుంటూ పోయి స్వామివారిని దర్శించుకోవడం అనేది అదొక ఆనందం. మనసుకు అదొక తృప్తి. ఎంత ఆనందంగా ఉంది చూడండి. మీరు వెళ్ళండి. బీదర్ వెళ్ళినప్పుడు ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రోత్సహించండి.